ఇక్కడ పిల్లలందరూ బొంగరాలు అయితే తిప్పుతున్నారు. వీళ్ళు బొంగరాలు తిప్పడం చూస్తే మనకు మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి గదా! మనం గూడా మన చిన్నతనంలో ఇలా బొంగరాల ఆట, ఇంకా చిల్లా కట్టె చాలా ఆటలున్నాయి మన ఆటలు. కానీ ఇప్పుడు పిల్లలు ఎవ్వరు ఆడరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చాయిగా 2 భూతాలు. ఒకటి ఫోను, ఇంకొకటి టీవీ. అవి చూస్తూ ఇలాంటి ఆటలన్నీ మర్చిపోయారు. కాకపోతే ఇవాళ శ్రీరామనవమి రోజు రాత్రి మేమందరం బయట కూర్చొనున్నాము. ఇక్కడ పిల్లలందరూ బొంగరాలు తెచ్చుకొని తిప్పుతున్నారనమాట. వాళ్ళు ఆడుకుంటుంటే నేను వీడియో షూట్ చేశాను. ఇలాంటి ఆటలన్నీ ఎప్పుడో మర్చిపోయారు. మన చిన్నతనంలో అయితే ఎక్కువ ఆడేవాళ్ళం కదా. ఎప్పుడు చిల్లా కట్ట, బొంగరాలు, ఇంకా పత్తాలు అంటారు కదా, అవి అగ్గిపెట్టెలన్నీ ఉంటాయి కదా, అవి చించి ఆడేవాళ్ళం అనమాట. ఇక్కడ నేను కూడా బొంగరం తిప్పుతున్నా. ఎప్పుడో చిన్నతనంలో తిప్పాను, మళ్ళీ ఇప్పుడైతే తిప్పాను అనమాట. మొత్తానికైతే తిప్పడం వచ్చింది. వచ్చిన విద్య ఎప్పుడు మర్చిపోలేంగా. కాకపోతే చేతిలో వేసుకోవడం రావట్లేదు అది. ఈ పిల్లలు ఇద్దరు చూడండి, చిన్నపిల్లలు, వీళ్ళు కూడా బొంగరాలు తిప్పుతున్నారు. మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఫోన్ చూస్తుంటే పిల్లలు కూడా ఇలా చేస్తారు. ఇక్కడ బయట కూర్చొని అందరం కాలక్షేపం చేస్తున్నాము. ఎందుకంటే స్వామి ఊరేగింపు వస్తుంది, కోలాటం వేస్తున్నారనమాట స్వామి ఊరేగింపులో. ఇంకా శ్రీరామనవమి రోజు రాత్రి ఇది. పక్కన వీళ్ళందరూ వాళ్ళ కోసం భోజనాలు చేస్తూ ఉంటే పిల్లలందరూ ఇట్లా ఆడుతున్నారు. చూడండి, అది అక్కడ అందరూ వంటలు చేస్తున్నారు. అందరూ చూడండి ఏం చేస్తున్నారో వంటలు. కోలాటం వేస్తున్నారు, పిల్లలందరికీ భోజనాలు చేస్తున్నారనమాట వీళ్ళు. ఇది కొబ్బరి పచ్చడికి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళంతా. వాళ్ళే చేస్తున్నారు వంటలన్నీ. నేనైతే ఏం చేయలేదు, కొన్ని తరిగిచ్చారు మాత్రమే తరిగిచ్చాము. అందరు కలిసి చేస్తున్నారులే. చూడండి, ఇద్దరు కలుపుతున్నారు ఒకదాన్నే, టిక్ 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 అని. మీరందరూ శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. మా ఊర్లో శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిగింది.